అందరికీ నమస్కారం. నేను మీ అంతటి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ. గత కొద్ది రోజులు ఉన్నటువంటి భారీ వర్షాలే కానివ్వండి, ఈ తుఫాన్ తోటి ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు ఎంతో తీవ్రంగా నష్టపోయినారు. ఇందులో ముఖ్య పంటలు పత్తి మరియు మొక్కజొన్న, వరి పంటలు చాలా దెబ్బతిన్నాయి. నిన్ననే గౌరవశ్రీ నల్లమల్ల ముఖ్య డాక్టర్ వంశకృష్ణ గారు ఆ అచ్చంపేట ప్రాంతంలో పర్యటించడం జరిగింది. మార్లపాడు తండనే కానీ ఇక్కడెక్కడైతే వరదకు గురైనారో ఆ ప్రాంతాలు మొత్తం వెళ్ళి తాను పర్యటించి చూడడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా రైతులకు తెలియజేయనగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనడానికి ముందుకొచ్చింది. మొన్న శుక్రవారం నాడు లింగాల బెల్మూరు మండలంలో కూడా మొక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినది. గవర్నమెంట్ 2,400 రూపాయల దాకా క్వింటల్ కొనడానికి ముందుకొచ్చినది. కాబట్టి రైతులు ఆ యొక్క మొక్కలను మంచిగా ఆరబెట్టి 14% తేమ మించకుండా ఆ యొక్క మొక్కలను ఆ యొక్క పిఎస్ఎస్ సెంటర్లకు తెచ్చినట్లయితే పిఎస్ఎస్ సెంటర్ల ద్వారా గవర్నమెంట్ ఈ యొక్క మొక్కలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే పచ్చి మొక్కలు తేకుండా 14% తేమ ఉండే విధంగా తీసుకొచ్చినట్టయితే మంచి రేటుతో 2,400 రేటు గవర్నమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినది. మీరు దళారులను నమ్మి లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి దళారులను నమ్మి వాళ్లకు మొక్కలను మీరు విక్రయించాల్సిన అవసరం లేదు. మీరు పిఎస్ఏ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసినటువంటి సెంటర్ల ద్వారానే మీరు మొక్కలను కొనుగోలు చేయాలి. రెండవది కాటన్ కూడా, పత్తిని కూడా ఇప్పుడు సిసిఐ ద్వారా గవర్నమెంటే ఈ యొక్క పత్తిని కొనుగోలు చేస్తున్నది. మొన్న వర్షాలకు పత్తి ఖరాబ్ అయినప్పటికీ ఆ యొక్క పత్తిని మిల్లులకు తీసుకొచ్చేటువంటి రైతులు తమ యొక్క పత్తిని 8 నుంచి 12% తేమ ఉండే విధంగా మంచిగా ఆరబెట్టి ఆ యొక్క సెంటర్లకు తరలించవలను. ఎందుకంటే 12% మించి తేమ ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మిల్లర్లే కానీ అదేవిధంగా సిసిఐ వాళ్ళు కూడా ఆ యొక్క పత్తిని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. మీరు లోడింగ్కు అన్లోడింగ్కు దగ్గర 5-6 నుంచి మీకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ట్రాక్టర్ కిరాయి కానీ లారీ కిరాయి కానీ మీకు అది మీద పడుతుంది. కాబట్టి మీరు 8 నుంచి 12% తేమ ఉండే విధంగా చూసుకొని ఆ యొక్క పత్తిని ఆ మార్కెట్లోకి తెచ్చి ఇంకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు పత్తి తెచ్చే ముందు కంపాస్ యాప్ ద్వారా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను మీరు చూజ్ చేసుకోవాలి. మీరు తెచ్చేటువంటి పత్తిని ఒకవేళ రిజెక్ట్ అయితే 24 గంటల లోపల దాన్ని రిజెక్ట్ చేయాలి. మీరు తెచ్చేటువంటి పత్తి 8 నుంచి 12% తేమ ఉండే విధంగా తెచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు దాన్ని కొనడానికి ముందంజలో ఉంటారు. ఇది రెండవది. ఈ యొక్క పత్తి వర్షాలకు ఖరాబ్ అయింది లేకపోతే కుంటరో కొనరో అన్నటువంటి ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తెచ్చేటువంటి చివరి పత్తి వరకు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందంజలో ఉంది. మీరు తెచ్చే ప్రతి ఒక్క పత్తిని కొనడానికి ముందంజలో ఉంటుంది. కాబట్టి మీరు ఆతృత పడి పత్తి తెచ్చి మీరు మోసపోవద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి గత సంవత్సరమే కొన్నది. ఈ సంవత్సరం కూడా పిఎస్ఎస్ సెంటర్ల ద్వారా అదేవిధంగా మహిళా సమాఖ్య మండలి ద్వారా కూడా ఈ యొక్క కొనుగోళ్లను ప్రారంభించింది. ఆ వరి ధాన్యాన్ని కూడా మీరు తేమ శాతం ఎక్కువగా ఉండేటట్టు తీసుకొచ్చి వరి ధాన్య సెంటర్లో దాన్ని అమ్మాల్సిందిగా కోరుకుంటున్నాం. గత సంవత్సరం పత్తి నల్లగైనా కానీ మన గౌరవశ్రీ నల్లమల్ల ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ గారు పై అధికారులతో మాట్లాడి పత్తిని చివరి వరకు కొనే విధంగా కృషి చేసినారు. అదేవిధంగా మీరు పత్తి కానీ మొక్కలు కానీ వడ్లు కానీ కొంటారో కొనరో అనేటువంటి ఒక ఆలోచనతో మీరు దళారులను ఆశ్రయించవద్దు. మీరు దళారులను ఆశ్రయించి
మీరు నమ్మి మోసపోవద్దు. ప్రతి గింజ చివరి గింజ వరకు మొక్కలే కానీ వరి ధాన్యమే కానీ పత్తే కానీ కొనడానికి మన ప్రభుత్వం ముందంజగా ఉంటుంది. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతుల పక్షాన పోరాడే ప్రభుత్వం. ప్రతి గింజను కొనడానికి కూడా మన రైతు ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. కాబట్టి ఒకవేళ గిట్టుబాటు ధర రానప్పటికీ కూడా గిట్టుబాటు ధర కల్పించి మొక్కలను కొనడానికి ఈరోజు ముందంజలో ఉంది. అదేవిధంగా ఈ వరి పంటను కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను కూడా కొంటుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నదో పిఎస్సి సెంటర్లు, పిఎస్సిఎస్ ద్వారా, అదేవిధంగా సిసిఐ ద్వారా మొక్కలను, మహిళా మండల్స్ కూడా గుడ్లను మొక్కలను కొనుగోలు చేయడానికి ముందంజలో ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడ నిరుత్సాహపడకుండా, దళారుల వద్ద మోసపోకుండా, దళారులతో మీరు ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకోకుండా గవర్నమెంట్ కేంద్రాలపై వచ్చి మొక్కలను అదేవిధంగా వరి ధాన్యాన్ని మీరు ఆ యొక్క కేంద్రాల్లో అమ్మాలని కోరుకుంటున్నాం.